విద్య అనేది అత్యంత ప్రధానమైనది. దాంట్లో గురువు యొక్క పాత్ర చాలా విశేషమైనటువంటిది. గురువు గారు అరుస్తున్నారో లేకపోతే తిడతారనో వీరెవరూ కూడా బాధపడవద్దు. వాళ్ళ పర్సనల్ గా వాళ్ళకి మీ మీద ఎటువంటి ఇది ఉండదు. మీరందరూ కూడా బాగా చదువుకొని గొప్పవాళ్ళు అవ్వాలని మాత్రమే వాళ్ళకు ఉంటుంది. అటువంటి గురువు గారు మనకి ఈ సార్ల రూపంలో దొరకడం మన అదృష్టం. దానికి మీ ఫ్రెండ్ కొంతమందికి సీనియరు. మా అమ్మాయి మొత్తం గవర్నమెంట్లోనే చదువుకుంది 10th వరకు. మాది అలంపురం, శుద్ధ పల్లెటూరు. అక్కడ కూడా టీచర్లు కూడా సరిగ్గా లేరు. అటువంటి ఊళ్ళో తను కొంచెం కష్టపడి చదువుకొని తర్వాత హైదరాబాద్ వచ్చి మన డెల్టా కాలేజీలో సార్ని సంప్రదించి ఇక్కడ చదివింది. సార్ యొక్క పూర్తిగా మన భాస్కర్ సారు, తర్వాత వీరు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా సంస్కృతం మాస్టర్ గారు, వీరి యొక్క ప్రోత్సాహంతో మాత్రమే కేవలం తను ఈ రోజున మణిపాల్లో పూర్తి స్థాయిలో స్కాలర్షిప్ వచ్చింది 32 lakhs. ఆ రకంగా తనకు వచ్చిందని చప్పట్లు కొట్టడం గురించి కాదు. మీరందరూ కూడా నా పిల్లలు లాంటి వాళ్ళే. సార్ కూడా అదే అందరినీ కూడా బేటా అని పిలుస్తారు. సార్కి మీరందరూ కూడా పిల్లలు లాంటి వాళ్ళే. కనుక దయచేసి ఏంటంటే సార్ని ఎవరిని కూడా ఆయన ఒక మాట అన్నా కూడా అది మీ యొక్క అభివృద్ధి కోసమే. అందరూ కూడా కష్టపడి చదవండి అని మాత్రమే చెబుతున్నారు. మీ అందరికీ కూడా ఆ సరస్వతి యొక్క అనుగ్రహం ఉండాలని. ప్రణవదేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామ విత్రియవతు సర్వేషాం సరస్వతి అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిరస్తు.